సీజ్ ద షిప్. ఈ స్టెల్లా ఎల్ పనామా అనే షిప్ లో ఏముంది? గోల్డా, గంజాయా, డ్రగ్సా? ప్రతి నెల 1300 కోట్ల విలువ చేసే స్మగ్లింగ్ మన కాకినాడ పోర్టులో నడుస్తుంది. అంతమంది పోలీస్ యాజమాన్యం, కలెక్టర్లు, మినిస్టర్లు 3 చెక్ పోస్టులు దాటుకొని వీళ్ళందరి కళ్ళు కప్పి అసలు స్మగ్లింగ్ ఎలా చేస్తున్నారు? చలో ఈ సీజ్ ద షిప్ బండారం బయట పెడదాం. బిలో పవర్టీ లైన్ అంటే ఆర్థికంగా వెనకబడి ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 89 లక్షల కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 60 లక్షల కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1.5 కోటి కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి. ఈ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి నెల అత్యవసర సరుకుల కింద బియ్యం ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ప్రభుత్వానికి మరి ఈ బియ్యం ఉచితంగా వస్తుందా అంటే కాదు. ప్రభుత్వం రైతుల దగ్గర కొని దాన్ని ప్రాసెస్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి ప్రజల దాకా తీసుకొస్తుంటే దానికి అవుతున్న ఖర్చు అక్షరాల 43 రూపాయల 50 పైసలు పర్ కిలో. ఈ మొత్తం 1.5 కోటి కుటుంబాలకి ఆన్ అన్ యావరేజ్ కుటుంబానికి 3 చొప్పున తీసుకున్న 4.5 కోట్ల ప్రజలకి చెరొక 5 కిలోలు బియ్యం ప్రభుత్వం పంచుతుంది. ఈ సరఫరా అవుతున్న 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో కేవలం అంచనాల ప్రకారం 20% కంటే తక్కువ యాక్చువల్ గా యూజ్ అవుతుంది. ఈ మిగిలిన 80% బియ్యం ఏమవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొబైల్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ స్టార్ట్ చేశారు. అంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది మీకు తెలిసిందే కదా. డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళ్ళిన డీలర్సే కస్టమర్ల దగ్గర నుంచి మళ్ళీ అదే రైస్ ని 8 to 10 రూపీస్ కి కొని దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఇన్ఛార్జ్ కి 11 to 14 రూపీస్ కి రీసేల్ చేస్తున్నారు. ఈ ఇన్ఛార్జీలు డైరెక్ట్ గా ఈ స్మగ్లింగ్ మాఫియా వాళ్ళకి అప్ టు 22 రూపీస్ దాకా దీన్ని అమ్ముతున్నారు. ఈ స్మగ్లింగ్ మాఫియా దీన్ని షిప్ లో లోడ్ చేసి సౌత్ ఆఫ్రికాకి స్మగుల్ చేసి 60 to 70 రూపీస్ పర్ కిలోకి అక్కడ సేల్ చేసేస్తున్నారు. దీని ద్వారా ఈ స్మగ్లింగ్ మాఫియా ప్రతి నెల 1000 to 1300 crores ఆఫ్ ప్రాఫిట్ చేస్తుంది. స్టార్టప్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ ని మించి హ్యూజ్ లెవెల్లో సప్లై సిస్టమ్ అండ్ ఒక నెట్వర్క్, డీప్ నెట్వర్క్ అరేంజ్ చేసుకున్నారు. ఇంకా మ్యాటర్లోకి వస్తే మన పిఎస్పీకే గారు అలా సరదాగా షిప్ లో షికారుకి వెళ్తూ స్టెల్లా ఎల్ పనామా అనే షిప్ లో స్మగుల్ అవుతున్న 38,000 tons ఆఫ్ మన కోటా రైస్ ని పట్టుకున్నారు. సీజ్ ద షిప్ అని బ్రేకింగ్ న్యూస్ క్రియేట్ చేశారు. మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సెకండ్ కమిషనర్స్ కాన్ఫరెన్స్ లో ఇది ఒక హాట్ టాపిక్ లాగా మారింది. రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో అనేది మనకు క్లారిటీ లేదు, కానీ ఇది ఒక కాన్వర్జేషన్ అయితే ఓపెన్ చేసింది. మరి అటు పక్క జగన్మాయ ఎవరుకుంటాడో మరి. ఈ మాటకు మాట ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళేమో వీళ్ళని అక్యూజ్ చేస్తున్నారు, వీళ్ళేమో వాళ్ళని అక్యూజ్ చేస్తున్నారు. ఇదంతా జరుగుతూనే ఉంటది పాలిటిక్స్ లో పార్టీది. దాన్ని పక్కన పెట్టేస్తే మీరేమనుకుంటున్నారో చెప్పండి. అసలు మనకి రేషన్ బియ్యం అవసరమా? ఈ సంక్షేమ పథకాలన్నీ మన ట్యాక్స్ డబ్బులతో చేస్తున్నవే. హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ ఆల్ దిస్? మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఎలాగో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ ప్రమోట్ చేయదు దీన్ని. మీరు షేర్ చేయండి. లెట్స్ హ్యావ్ ఎ హెల్దీ కాన్వర్జేషన్ ఇన్ కామెంట్స్.